ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. హాయ్ అండి, అందరి నమస్కారం. నేను మీ మధ్యపడి మునిరత్నం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మైనార్టీ కార్పొరేషన్కి సంబంధించి లోన్లు విడుదల చేయడం జరిగింది. ఓకే, కానీ ఇది విడుదలైనప్పటి నుంచి లాగిన్ సమస్యలు కానీ, కొంతమందికి అప్లై చేస్తుంటే అవడం లేదని కానీ చాలా సమస్యలు అయితే చూపిస్తూ ఉంది. ఓకే, కానీ ఇప్పుడైతే ఆన్లైన్ అయితే అప్లికేషన్లు అవుతూ ఉన్నాయి. దీని ముందు లైవ్లో కూడా మనం అప్లికేషన్ చేశాం కాబట్టి ఎవరెవరికి అవుతున్నాయి, ఇప్పుడు ఏ అప్డేట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా అన్ని విషయాలు వీడియోలు చెప్పుకుందాం. ఓకేనా. ముందుగా ఏపీ మైనార్టీ కార్పొరేషన్. ఓకే, దీనికి సంబంధించి ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే ఈ ఏపీ మైనార్టీ కార్పొరేషన్ కింద ముస్లిమ్స్, క్రిస్టియన్లు, జైన్లు, బుద్ధాసు, సిక్కు, పార్సీ. ఓకేనా, వీళ్ళందరూ కూడా ఈ మైనార్టీ కింద వస్తారనమాట. వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనిలో ముస్లిమ్స్ కేటగిరీకి మనం చూసినట్లయితే మొఘల్, సయ్యద్, పఠాన్ ఈ విధంగా ఓసీలోని పేదవాళ్ళకి అందరికీ కూడా ఈజీగా అవుతూ ఉన్నాయి. అలాగని బీసీలో ఉన్నటువంటి ముస్లిం వాళ్ళకి అవడం లేదన్నయ్యా అంటే ప్రజెంట్ ఇప్పుడు అవుతున్నాయని చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, కాబట్టి పూర్తి వివరాలు మనం కొంచెం వీడియోలు చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ క్రిస్టియన్కి, జైన్కి వీళ్ళకి అందరికి కూడా అప్లై అవుతూ ఉన్నాయి. కాకపోతే దానికి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలైతే అంటున్నారు. ఓకేనా, కానీ అఫీషియల్ జీవోలో అయితే సంవత్సర ఆదాయం 2 లక్షల వరకు ఉన్నా పర్వాలేదు అన్నారు. ఓకేనా, సంవత్సర ఆదాయం 2 లక్షల వరకు ఉంటే మాత్రం రేషన్ కార్డు ఉండదు. కాబట్టి అక్కడ ఆన్లైన్లో రేషన్ కార్డు అనే చోట ఇన్కమ్ సర్టిఫికేట్ అని కూడా పెట్టచ్చు. ఓకేనా, ఎందుకో ప్రస్తుతానికి ఆ వెబ్సైట్ వచ్చి రేషన్ కార్డు మాత్రం పెట్టింది కాబట్టి రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, ఇది నెక్స్ట్. దీనికి సంబంధించి వ్యాపారాలు ఎన్ని రకాలంటే ఈ మైనార్టీ కార్పొరేషన్ కింద 168 రకాలు ఇచ్చున్నారు. ఇదివరకు బీసీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ సంబంధించి కానీ వాళ్ళకందరికీ కూడా దాదాపు 152 రకాలు ఇచ్చుంటే ఎస్సీ వాళ్ళకి కేవలం 31 రకాల వ్యాపారాలు ఇచ్చారు. ఇక్కడ మైనార్టీ కార్పొరేషన్ కింద 168 రకాలు ఇచ్చున్నారు. ఓకేనా, ఇది అగ్రికల్చర్ సెక్టార్లో ఒక 14, అనిమల్ హస్బెండరీలో ఒక 2 రకాలు, ఇండస్ట్రియల్ సెక్టార్ కింద 33 రకాల వ్యాపారాలు, సర్వీస్ సెక్టార్ కింద 45 రకాల వ్యాపారాలు, బిజినెస్ సెక్టార్ కింద 69. ఈ విధంగా ఓవరాల్గా 168 రకాల వ్యాపారాలకి మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, అందులో మీకు సంబంధించిన వ్యాపారం ఏదో పెట్టుకోండి. ఓకేనా, ఇది ఈ వ్యాపార లిస్ట్ మొత్తం కూడా మన వెబ్సైట్ ఉంది కదా, మునిరత్నం అప్డేట్స్ గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది. అక్కడ ఈ లోన్కి సంబంధించి మనం పోస్ట్ రాస్తుంటాము, దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే అందులో చెప్పేటివన్నీ కూడా అఫీషియల్గా జీవోతో పాటు ఇచ్చుంటాను అందులో. ఓకేనా, ఈ 168 రకాల వ్యాపారాలు ఏ సెక్టర్ కింద అన్నీ వివరంగా ఇచ్చుంటాను కూడా చూసుకోండి. దాంట్లో మీకు ఏ సెట్ అయితే దాన్ని పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్. దీనికి సంబంధించి అన్నయ్య బీసీ వాళ్ళకి అంటే ముస్లిమ్స్లో బీసీ షేకులు కానీ వీళ్ళంతా కూడా బీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది వరకే బీసీ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు బీసీఈ షేకుల కింద అప్పుడు అప్లై చేసుకోకుండా ఉండుంటే ఇప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నాకు ఒకరిద్దరు కాల్స్ చెప్పారు, అన్నయ్య బీసీఈ షేక్ మేము చేసాం మాకు అవుతుందన్నారు. ఓకే, కానీ నేనైతే లైవ్లో చేయలేదు. నేను చేసింది వచ్చి మొఘలు, సయ్యద్, పఠాన్ వీళ్ళకైతే చేస్తున్నాను. ఓకేనా, కానీ షేకులు కూడా చేశాం. ఓకే, కానీ అక్కడ వచ్చిన ఇష్యూ చెప్తున్నాను చూడండి. మనకి ఏప్రిల్ 25వ తేదీన ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ కార్పొరేషన్ వదిలింది. సో అప్పట్లో ఫస్ట్ వీక్లో, ఓకేనా, ఇది వచ్చిన ఫస్ట్ వీక్లో చాలామంది కూడా బీసీఈ షేకులు కూడా అప్లై చేసాం. ఓకేనా, అక్కడ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ రిలీజన్ ఎంచుకుంటాము, ముస్లిం ఎంచుకుంటాం, ఆ తర్వాత సబ్ క్యాస్ట్ బీసీ, సబ్ క్యాస్ట్ బీసీ అనేది ఈ విధంగా ఎంచుకుంటాం అనమాట. ఓకేనా, ఎంచుకున్న తర్వాత ఒక ఐడి అనేది ఒక క్రియేట్ అవుతుంది మనకి. చివరన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత వ్యాపారం ఎంచుకోవాలి. ఏ రకమైన వ్యాపారం, ఎంత అమౌంట్ ఎంచుకోవాలి కదా, అది ఇక్కడ చూపించడం లేదు. ఇప్పుడు ఫస్ట్ వీక్లో రిజిస్టర్ అయిన వాళ్ళకి అది ఇప్పటికి కూడా అలానే చూపిస్తూ ఉంది. ఎందుకంటే మనం వన్స్ రిజిస్ట్రేషన్ అయినామంటే ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది వస్తుంది కదా, సో అదే ఒక క్రియేట్ అయిపోయింది అనమాట. అది ఇప్పటికి కూడా ఆ విధంగా చూపిస్తూ ఉంది. నెక్స్ట్ సెకండ్ వీక్లో అదే బీసీఈ షేక్కి వేరే వాళ్ళకి ఇద్దరికి అప్లై చేసాం. జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసాం. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడెక్కడా కూడా మతం ముస్లిం అని ఎంచుకుంటే చాలు, కింద సబ్ క్యాస్ట్ ఏం అడగడం లేదు. వాళ్ళు షేకా, పఠానా, సయ్యద్దా ఏం అడగడం లేదనమాట. డైరెక్ట్గా ఓటీపీ వస్తుంది, నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. ఓకే, ఇది జరిగింది. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇంతకు ముందుగా బీసీ కానీ వాళ్ళు బీసీఈ కింద వస్తుంది, ఏమో సబ్ క్యాస్ట్ ఎంటర్ చేయలేదు కదా, కానీ బీసీఈ షేకులైనా కూడా ముస్లిం అని మనం మతం ఎంచుకొని ఆధార్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఇస్తానే నెక్స్ట్ పేజీకి ఆటోమేటిక్గా ఆధార్ నెంబర్తో ఓసీ అని చూపించేస్తుంది అక్కడ. ఓకేనా, ఇది కూడా ఇప్పటికీ అలానే ఉంది. వీళ్ళకి కూడా ఒక ఐడి కూడా క్రియేట్ అయిపోయినది. ఇది సెకండ్ వీక్లో జరిగినటువంటి సమస్యలు. నెక్స్ట్
థర్డ్ వీక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉందంటే ఈ బీసీఈ షేకులు కూడా ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉంటే అవుతున్నాయి అనేది చెబుతున్నారు. మీలో ఎవరైనా అయ్యుంటే మాత్రం చేసుంటే మాత్రం కామెంట్ పెట్టండి. ఓకేనా? ఇక్కడ గుర్తుంచుకోండి, సబ్ క్యాస్ట్ అనేది అడగడం లేదు. జస్ట్ మతం, రిలీజియన్ ముస్లిం ఎంచుకుంటాము, సబ్ క్యాస్ట్ ఏం అడగదు. రిమైనింగ్ వీళ్ళకందరికీ క్రిస్టియన్ కానీ వీళ్ళకందరికీ కూడా సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుందన్నమాట. ప్రస్తుతానికైతే ఇప్పుడు మైనారిటీ ముస్లిమ్స్కి అయితే అడగడం లేదు. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది, ప్రజెంట్ ఇప్పుడు ఏ విధంగా ఉందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇప్పుడు ఈ ఈ 2 వీక్‌లలో ఓకేనా, ఈ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్‌లో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేవాళ్ళు. ఓకే. కానీ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా లోన్ అప్లై ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడెక్కడా కూడా అడగదు. రేషన్ కార్డు మాత్రం అడుగుతుంది. విద్యా అర్హత చదువుకొని సర్టిఫికేట్ పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఇవన్నీ ఏం చేసిన తర్వాత లాస్ట్‌లో అన్ని రకాల వ్యాపారాలు చూపిస్తుంది. మీరు ఎంచుకోవచ్చు. దాంట్లో సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇక్కడ ఫస్ట్ వీక్‌లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఐడీ క్రియేట్ అయిపోయింది. సెకండ్ వీక్‌లో ఎవరైతే ఐడీ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి ఒక ఐడీ క్రియేట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ ఐడీలకి మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తుంటే కూడా ఉదాహరణకి బీసీఈ షేక్ ఇప్పుడు ఆన్లైన్ అవుతున్నాయి అంటున్నారు కదా! గతంలో చేసిన వాళ్ళ ఐడీతో ఇప్పుడు లాగిన్ అవుతుంటే మొదట్లో వాళ్ళకి ఏ విధంగా చూపించిందో ఇప్పటికీ అదే చూపిస్తూ ఉంది. ఓకే. బహుశా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనం ఈ మైనారిటీ కార్పొరేషన్ సంబంధించి కానీ ఆ వెబ్సైట్‌లో కానీ ఎటువంటి ఓకేనా అధికారి యొక్క నంబరు దాంట్లో లేదు. ఒక టోల్ ఫ్రీ నంబర్ లేదు. టెక్నికల్ ఇష్యూకి ఎవరు చెప్పుకోవాలో తెలీదు. ఈ వెబ్సైట్‌లో అయితే ఎటువంటి ఇదైతే లేదు. ఓకే. కాకపోతే ఈ మైనారిటీ కార్పొరేషన్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ జరిగినటువంటి టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్‌లో దీనివల్ల అని చెప్పి ఆ ఐడీని అక్కడ రిమూవ్ చేసుకుంటే బహుశా మళ్ళీ అప్లై చేసుకుంటే ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా బీసీఈ షేకులు కూడా అవుతూ ఉందన్నారు కాబట్టి ఉపయోగించుకోండి. ఓకే. ఇక్కడైతే మొఘల్, సయ్యద్, పఠాన్, ఓసీలోని పేదవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకందరికి కూడా ఈజీగా అయిపోతూ ఉంది. ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడా కూడా అడగడం లేదు ఇప్పుడు. ఓకే. ఓకే అండి. ఇది మైనారిటీ కార్పొరేషన్ సంబంధించి. కాబట్టి మైనారిటీలు అయితే అప్లై అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఉపయోగించుకోండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింకు, ఏ వ్యాపారాలు మీరు దేనికి సెట్ అవుతారు, అన్ని విషయాలు మన వెబ్సైట్‌లో ఇచ్చాం. మునిరత్నం అప్డేట్స్ అని గూగుల్ సెర్చ్ చేయండి, మన వెబ్సైట్ అది. ఓకేనా? మీకు ఇలాంటి ప్రభుత్వపరమైన సందేహాలు, ప్రభుత్వపరమైన ఏ వెల్ఫేర్ స్కీమ్‌కి సంబంధించిన సందేహాలైనా కూడా, ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ఏదొచ్చినా కూడా ముందుగా మీకు తెలియాలనుకుంటే మాత్రం మన సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రభుత్వ పథకాల వారిది, లేదా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ప్రభుత్వ పథకాల వారిది. అందులో జాయిన్ అవ్వండి. లేదా దానికి సంబంధించిన లింక్ వచ్చి ఫస్ట్ కామెంట్‌లో అయినా వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఓకేనా? లేదా మన సంబంధించిన వెబ్సైట్‌లో కూడా ఇచ్చానన్నది జాయిన్ అవ్వండి. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.